హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. లక్ష్మి బుర్క వేసుకుని మిత్ర ఇంటికి వస్తుంది. ఇకప్పుడు సెక్యూరిటీ ఎవరండి మీరు, ఎవరు కావాలని చెప్పి లక్ష్మిని అడుగుతూ ఉంటే ఇక లక్ష్మి మాత్రం పరధ్యానంగా తన మొహానికి ఉన్న ముసుగు తొలగించి అలా మిత్ర ఇంటి వైపు చూస్తూ గతంలో ఆ ఇంటితో తనకున్న జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలో అరవింద ఫోన్ మాట్లాడుతూ ఇంట్లో నుండి బయటకు వస్తుంది. ఇక సెక్యూరిటీ ఎవరితోనో మాట్లాడడం గమనించిన అరవింద, ఎవరు సెక్యూరిటీ, ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి అడుగుతుంటే అప్పుడు సెక్యూరిటీ అడ్డుండడం వల్ల లక్ష్మి ముఖం అరవిందకు కనిపించదు. ఇక అరవింద మాట వినగానే లక్ష్మి కంగారుగా తన మొహానికి ఉన్న ముసుగుని వేసుకుంటుంది. లక్ష్మిని బుర్కాలో చూసి గుర్తుపట్టని అరవింద, ఎవరండి మీరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఇక ఇంతలో మనీష్ అక్కడికి వచ్చి లక్ష్మిని అలాగే చూస్తూ ఉండిపోతుంది. కాసేపటి తర్వాత లక్ష్మి దగ్గరకు వెళ్ళి రా అంటూ తనని లోపలికి తీసుకొని వస్తూ ఉంటుంది. ఎవరు మనీష తను అని చెప్పి అరవింద మనీషని అడుగుతూ ఉంటే తను ఎవరో కాదా ఆంటీ, తను నా కోసమే వచ్చింది. మెహందీ డిజైన్స్ చూపించడానికి వచ్చింది. 2 రోజుల్లో ఒక ఫంక్షన్ ఉంది, అందుకే ఆ ఫంక్షన్ కోసం అని చెప్పి మెహందీ డిజైన్స్ చూపించడానికి తనకు కాల్ చేసి రమ్మన్నాను అని చెప్పి మనీష అంటూ ఉంటే ఓ అవునా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక లక్ష్మి మనసులో అమ్మయ్య బతికిపోయానని చెప్పి అనుకుంటూ ఉంటే ఏంటమ్మా అక్కడే నిలబడిపోయావు, లోపలికి రా అని చెప్పి అరవింద అడుగుతూ ఉంటే నాకు కూడా రావాలనే ఉందండి, కానీ నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఆపేస్తున్నాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు, చుట్టూ ఉన్న పరిస్థితులు ఏంటి అని చెప్పి అరవింద అంటూ ఉంటే అప్పుడు మనీష సీరియస్గా ఏం మాట్లాడుతున్నావు నువ్వు, లోపలికి రావడానికి పరిస్థితులు ఏంటి అని చెప్పి అంటూ ఉంటుంది. అది కాదండి, అంతరాలు చూపిస్తారేమోనని నేను ఆలోచిస్తున్నానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు అంతలా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు, అందరం మనుషులమే కదా, అటువంటి అంతరాలు ఇక్కడ ఎవరు చూపించరు, రామ్మ అంటూ లక్ష్మిని అరవింద లోపలికి పిలుస్తూ ఉంటుంది. లక్ష్మి లోపలికి వచ్చేటప్పుడు ఇక అలా గుమ్మం దగ్గర నిలబడి మిత్రని తాను పెళ్లి చేసుకుని మొట్టమొదటిసారి కుడికాలు పెట్టి లోపలికి వచ్చిన సందర్భాన్ని గుర్తు చేసుకుంటుంది. మొదట ఎడమ కాలు పెట్టబోయి మళ్ళీ కుడికాలు పెట్టి లోపలికి వస్తూ ఉంటే అది గమనించిన మనీష, ఏంటి నువ్వు ఏదో అత్తారింటికి మొట్టమొదటిసారి వచ్చినట్టుగా కుడికాలు పెట్టి మరి లోపలికి వస్తున్నావు అని చెప్పి సీరియస్ అవుతూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి, నేను ఎవరింటికి వెళ్ళినా కూడా వాళ్ళకు అంతా మంచి జరగాలని కుడికాలు పెట్టే లోపలికి వెళ్తానండి, ఆ అలవాట్లోనే ఇక్కడికి కూడా కుడికాలు పెట్టి లోపలికి వస్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే సరే రా వచ్చి కూర్చొని మెహందీ డిజైన్స్ చూపించు అని చెప్పి మనీష లక్ష్మితో అంటూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి మనీష అరవింద ముగ్గురు కూడా సోఫాలో కూర్చొని ఉంటారు. అప్పుడు మనీష డిజైన్స్ చూపించు అని చెప్పి అంటూ ఉంటే లక్ష్మి చుట్టూ ఇల్లంతా కూడా చూస్తూ ఉంటుంది. ఇంటిని తర్వాత చూడొచ్చు, ముందు నేను అడిగిన డిజైన్స్ నాకు చూపించని చెప్పి మనీష అంటూ ఉంటే ఇక లక్ష్మి కంగారు పడిపోతూ తన బ్యాగ్లో ఏదో వెతుకుతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. మరోవైపు లక్కీ జున్నుకి ఇల్లంతా కూడా తిరిగి చూపిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి రూమ్ని జున్ను చూస్తూ మీ ఇంట్లో ఉన్న అన్ని గదులు చూపించావు, మరి ఏంటి బ్రో ఈ గది చూపించలేదు అని చెప్పి జున్ను అడుగుతూ ఉంటాడు. వద్దులే బ్రో, ఆ గదిలోకి వెళ్తే మా నాన్న సీరియస్ అవుతాడు, నేను ఎప్పుడు ఆ గదిలోకి వెళ్ళినా సరే నాగుపాములాగా బుసలు కొడతాడని చెప్పి అంటూ ఉంటే ఆ గదిలో అంత ప్రీషియస్ వస్తువులు ఉన్నాయని చెప్పి జున్ను అంటాడు. ప్రీషియస్ వస్తువులు కాదు, అన్నీ పనికిరాని వస్తువులే ఉన్నాయి. మొన్నెప్పుడో జాను టీచర్ మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఆ గదిలోకి వెళ్ళాను, మళ్ళీ ఇప్పటి వరకు ఆ గదిలోకి వెళ్ళలేదని చెప్పి లక్కీ అంటూ ఉంటే ఇకప్పుడు జున్ను, అదేంటో చిన్నప్పటి నుండి నన్ను ఎవరైనా ఏదైనా పని చేయొద్దంటే నాకు అదే పని చేయాలనిపిస్తుంది, నాకు ఆ గదిలో ఏముందో తెలుసుకోవాలనుంది, పద ఆ గదిలోకి వెళ్దామని చెప్పి ఫోర్స్ చేసి జున్ను లక్కీని తీసుకొని లక్ష్మి రూమ్లోకి వస్తాడు. ఇక లక్ష్మి రూమ్లోకి వచ్చిన తర్వాత అక్కడున్న వస్తువులన్నీ కూడా జున్ను చూస్తూ ఉంటాడు. ఒక కబోర్డ్లో లక్ష్మీ మిత్రల పెళ్లి ఫోటో ఉండడంతో జున్ను ఆ ఫోటోని తీసి చూడబోతూ ఉంటే అప్పుడే అక్కడికి మిత్ర వస్తాడు. ఆ ఫోటో చూడబోతున్న జున్ను చేతిని గట్టిగా పట్టుకొని ఆ ఫోటో జున్ను దగ్గర నుండి లాగేసుకొని అసలు మిమ్మల్ని గదిలోకి ఎవరు రానిచ్చారు అని చెప్పి జున్ను మీద సీరియస్ అవుతూ అసలు ఇదంతా నీ వల్లే, లక్కీ నువ్వు లేకపోతే ఈ గదిలోకి వచ్చేదే కాదు, ఇంకెప్పుడు కూడా
ఈ గదిలోకి రావడానికి ప్రయత్నించొద్దు అంటూ మిత్ర చాలా సీరియస్ అవుతాడు. దాంతో జున్ను కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, నాన్న అంత నీ వల్లే నా ఫ్రెండ్ హర్ట్ అయ్యాడు అని చెప్పి లక్కీ కూడా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత మిత్ర అసలు ఈ గదిని పర్మనెంట్గా క్లోజ్ చేస్తే ఏ గొడవ ఉండదు అనుకుంటూ అక్కడి నుండి కిందికి వస్తూ ఉంటాడు. మనీష లక్ష్మిని బుక్ గురించి అడుగుతూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి తన బ్యాగ్లో వెతుకుతున్నట్టుగా నటిస్తూ, సారీ అండి, నేను బుక్ తీసుకురాలేదు. మా బెహన్కి ఎన్నిసార్లు చెప్పినా అస్సలు వినదు. నా బ్యాగ్లో నుండి బుక్ తీసేసుకుంది. నాకంటే తను ఎక్కువ ఫంక్షన్స్ని కొట్టేయాలన్నది తన ప్లాన్ అని చెప్పి, అందుకే ఎప్పుడు కూడా నా బుక్ కొట్టేస్తూ ఉంటుందని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే సరే ఆ గోల్ అంతా నాకెందుకులే, మరి ఇప్పుడు ఏం చేస్తావని చెప్పి మనీష అంటూ ఉంటుంది. నేను బుక్స్ కంటే టెక్నాలజీని ఎక్కువగా నమ్ముతాను అంటూ ఫోన్లో కొన్ని డిజైన్స్ని టైప్ చేసి మనీషకి చూపిస్తూ ఉంటుంది. మీరు ఈ డిజైన్స్లో ఏ డిజైన్ అయినా సెలెక్ట్ చేసుకోండి, నేను ఖచ్చితంగా పర్ఫెక్ట్గా ఆ డిజైన్ని వేసి చూపిస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, సరే సరే అంటూ మనీష లక్ష్మి ఫోన్లో ఉన్న ఆ డిజైన్స్ని చూస్తూ ఉంటే, అప్పుడు మిత్ర మెట్లు దిగుతూ చాలా సీరియస్గా కిందికి వస్తూ ఉంటాడు. ఇక మిత్ర అలా నడుచుకుంటూ వస్తూ ఉంటే లక్ష్మి మిత్రని చూస్తూ ఉండిపోతుంది. మామ్, నీకెన్నిసార్లు చెప్పాలి మామ్, లక్ష్మి వస్తువులున్న గదిని పర్మనెంట్గా క్లోజ్ చేయించమని అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇప్పుడు ఏమైందిరా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. పిల్లలు ఆ గదిలోకి వెళ్ళారు, ఎంత ఆ గదిలోకి వెళ్లకుండా ఆపాలని చూసినా ఎవరో ఒకరు ఆ గదిలోకి వెళ్తూనే ఉన్నారు అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి ఎవరి పిల్లలు అయి ఉంటారు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ గదిలోకి వెళ్ళడం వల్ల నీ ఆస్తులు ఏమైనా తరిగిపోయాయారా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, ఆస్తులు కాదు, నా మనశ్శాంతి కరువు అవుతుంది. ఆ లక్ష్మి పేరు ఈ ఇంట్లో వినిపించకూడదు అని ఎంత చెప్పినా సరే పదే పదే ఆ పేరు వినిపిస్తూనే ఉంది. ఆ లక్ష్మి మన కుటుంబాన్ని నట్టేట ముంచి కుటుంబ పరువు తీసింది అని చెప్పి మిత్ర అంటూ ఉంటే, ఇక అప్పుడు మనీష ఎందుకంటే అనవసరమైన వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచించడం అని చెప్పి అరవిందకి చెప్పబోతూ ఉంటే, ఇకప్పుడు అరవింద, మనీష నువ్వు కాస్త నోరు మూస్తావా, ఇక్కడ ఎవరు అనవసరమైన వాళ్ళు ఎవరు అవసరమైన వాళ్ళో నాకు బాగా తెలుసు అని చెప్పి మనీషకి వార్నింగ్ ఇస్తూ ఉంటే, సారీ ఆంటీ అని చెప్పి మనీష సైలెంట్ అయిపోతుంది. ఇక అప్పుడు దేవి అని కూడా అక్కడికి వచ్చి ఆ లక్ష్మి పీడ విరగడైందేమో అనుకుంటే, ఇంకా ఒక మరకలాగా నందన్ కుటుంబానికి పట్టుకొని వేలాడుతూనే ఉంది. మరక వదలవే అంటే ఊరంతా చూసే వరకు వదలను అంటూ అసలు ఈ లక్ష్మి టార్చర్ ఎప్పుడు వదిలిపోతుందో ఏంటో అని చెప్పి దేవి అని అంటూ ఉంటే, ఇక అప్పుడు అరవింద, చూడు దేవి అని, నువ్వు లక్ష్మి గురించి అటువంటి మాటలు మాట్లాడద్దు. లక్ష్మి కుటుంబం కోసం ఏం చేసిందో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి ఇంకెప్పుడు కూడా లక్ష్మి వస్తువుల గురించి ఎవరు చెడుగా మాట్లాడద్దు, అవి తీపి గుర్తులు అని చెప్పి అరవింద దేవి అని కూడా వార్నింగ్ ఇస్తూ ఉంటే, సారీ అక్క, మిత్ర బాధపడుతూ ఉంటే చూడలేక అలా మాట్లాడానని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరోవైపు లక్కీ జున్ను దగ్గరికి వచ్చి, మా నాన్న నీ మీద సీరియస్ అయినందుకు సారీ బ్రో అని చెప్పి అంటూ ఉంటే, మీ నాన్న ఎప్పుడు కూడా అంతే, అలాగే సీరియస్గా మాట్లాడతారని చెప్పి అంటూ ఉంటాడు జున్ను. ఇక అప్పుడు లక్కీ, లేదు జున్ను, మామూలుగా అయితే మా నాన్న చాలా మంచివారు, కానీ ఆ గదిలోకి ఎప్పుడైనా వెళ్తేనే మా నాన్న కోప్పడతారు, అంతేకాని మిగతా విషయాల్లో మా నాన్న చాలా మంచివాళ్ళు అని చెప్పి అలా లక్కీ జున్నుకి చెబుతూ, అయినా పెద్దవాళ్ళు ఏదైనా మనకి చెప్పారంటే మనం అది పాటించాలి కదా జున్ను, నాన్న ఇంతకుముందు ఎన్నోసార్లు ఆ గదిలోకి వెళ్ళొద్దని చెప్పారు, అయినా సరే మనం వెళ్ళాము, మరి తప్పు మనదే కదా అని చెప్పి లక్కీ జున్నుతో అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.